తాగారా? మామ లోపలికి వెళ్ళాక ఎక్కిపో. ఈడో పెద్ద జానసన్స్ మరి ఇల్లు అంటే ఎక్కేస్తాడు. రే ఇప్పుడు ఆ జానీ సిన్స్గా టాపిక్ ఎందుకురా? అయినా వీడిలో ఆ కెపాసిటీ ఉందిరా, నాకు తెలుసు. నీకెళ్ళి తెలుసురా? మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? నెక్స్ట్ లెవెల్ చెత్తన కొడుకులు. నాకెలా ఫ్రెండ్స్ అయ్యారా బాబు? రే మామ, స్టార్టింగ్ అమ్మాయికి హైప్ ఎక్కించాలరా. 4 మనం తోపురా. నాకు తెలుసు మచ్చా, నువ్వు తోపని. రే కన్ఫర్మ్గా మీరు ఇద్దరు రే అబ్బాయి సేఫ్టీ ఏం కాదు, పట్టుకెళ్ళి మామ. పట్టుకెళ్ళరా, పనికి వస్తుంది. సర్లేరా. ఆల్ ది బెస్ట్ మామ, మామ. ఆల్ ది బెస్ట్ రా. లోపలికి వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో. రే మామ, ఇచ్చింది తొందరగా పనులు కానివ్వండి రా, ముహూర్తం టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు సార్? ఫ్రెండ్స్తో పైన ఉన్నాను నాన్న. ఫ్రెండ్స్తో పైన ఉన్నారా? ఇంతవరకు నువ్వు బోకేదోలా బేవర్స్గా రోడ్డు మీద తిరిగినా నిన్ను అడిగేవారు ఎవరు లేరురా. కానీ ఇప్పుడు నీతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మంచి చెడ్డలు నువ్వు చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైందిలే నాన్న. దొరికిపోయినరా. ఇదిగో బేవర్స్ గా తిరిగిన భటుడికి సడన్ గా రాజు పోస్ట్ వస్తే ఆయుధం పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం అంటే ఇదేనేమో. ఆయుధాన్ని పట్టుకెళ్తాను రాజుకి ఎమ్మ పట్టులాగా అడ్డం పడి అడ్డదిడ్డమైన సూక్తులు చెప్పడం అంటే ఇదేనేమో. రే, 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 రే. ఏటి నీకెలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. లోపలికి వెళ్తావు కదా, వెళ్ళిన వెంటనే ప్రైవేట్ ఆఫీసర్ లాగా హడావిడిగా పని మొదలు పెట్టికు. ప్రశాంతంగా గవర్నమెంట్ ఆఫీసర్లా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా వర్క్ స్టార్ట్ అయిపోద్ది. ఆడేమో లోపలికి వెళ్ళిన పుల్లగా ఎక్కేమంటాడు, నువ్వేమో తాబేలా నడమంటావు. ఎవడమంటున్నారు నాన్న? ఎవడరా వాడు పుల్లో ఎక్కమండిది? ఆని నేను వేటాడుతాను, నువ్వు లోపలికి వెళ్ళి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు మరి రాకు, నువ్వు అక్కడే ఉండు. సారీ, మర్చిపోయాను. నీ పని నువ్వు కానీ వేటాడతాను రా, నేను ఆడిని వేటాడతాను. ఎవరు? ఈ టైంలో నేను తప్ప ఇంకెవడొస్తాడే? హాయ్. హలో. ఈ హాయిలు హలోలు ఏంట్రా బాబు ఫోన్లో మాట్లాడినట్టు? అవును, నా ఎముకలన్నీ ఎందుకు బిగిసిపోతున్నాయి? ఏదోటైంది, ధైర్యంగా వెళ్ళి మాట్లాడేద్దాం. థ్యాంక్ యూ. అమ్మా, రోజ్ ఫ్లేవర్కే థ్యాంక్ యూ చెప్పిందంటే రోజ్ బొకే ఇస్తే ఏమవుతుంది? నేను కాదు, బెడ్ సౌండ్. చిదినమ్మా, నేచర్ కూడా సపోర్ట్ చేయట్లేదు. అంత నీ వల్ల అంత. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అమ్మ థ్యాంక్ యూ చెప్పిందంటే ఇంకా తగ్గేదే లేదురా రోషన. డోర్ క్లోజ్ చేద్దామా వద్దా? సరే, నేను డోర్ క్లోజ్ చేసి వస్తా. వద్దు. పోయింది, పరువంతా పోయింది. వద్దా? ఐ మీన్ డోర్ క్లోజ్ చేస్తే కొంచెం సఫకేటింగ్గా ఉంది. సో అవేమి వద్దు, అలానే ఉంచండి. ఇదొక బంపర్ ఆఫరా మాకు. యా ఓకే, అంటే డోర్ ఓపెన్లో ఉంచితే ఎవరైనా వస్తే బాగోదు కదా అనేసి. పర్వాలేదులేండి. ఈ ప్యాంట్ ఒకటి చిరాగ్గాన. ఏం చేస్తున్నాడు? ఏం లేదు, ప్యాంట్ కొంచెం లూజ్ ఉంది, అది టైట్ చేసుకుంటా అంతే, ఇంకేం కాదు. అయ్యో పర్లేదు, మీరు కంఫర్టబుల్గా డ్రెస్ చేంజ్ చేసుకొని పాలు తాగండి. పాలా?
అంటే నాకు కొంచెం సిగ్గు. మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఓకే. టేబుల్ పైన ఉన్న పాలు తాగడానికి సిగ్గెందుకు? ఛీ, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు సింగిల్గా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. హా, పాలు తాగుతా తాగుతా. అబ్బా, ఈ ఫస్ట్ నైట్ రోజు ఈ పాలు తాగే ప్రక్రియ ఎవడు కనిపెట్టాడురా? నాలా పాలంటే ఎలర్జీ ఉన్నాడు పరిస్థితి ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు? చెప్పేద్దాం వద్దా? చెప్పేద్దాంలే. ఇది కొంచెం స్కిప్ చేద్దామా? నాకు పాలంటే కొంచెం ఎలర్జీ. యా ష్యూర్. ఓకే అమ్మయ్యా. ఫోన్ టైంలో ఎవడరా? అంటే అది నాది కాదు, నా జోబులోకి ఎలా వచ్చింది తెలియదు. మా నాన్న మీద ఒకటి ప్రామిస్. సారీ. ఇట్స్ ఓకే. ఈ అమ్మాయి చాలా అండర్స్టాండింగ్ రా. అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన. మీరేంటి ఇక్కడ? నిక్టోఫోబియా. కొంతమంది చీకటంటే భయపడతారు కదా, అందులో నేను కూడా ఒకడిని. మీరు ఒక్కలే కాదు, అందులో నేను కూడా ఉన్నా. కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టుంది. ఇంకొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ట్రై చేద్దామా? ఛీ, అనవసరంగా ఫస్ట్ మూవ్ తీసుకున్నానే. ఎందుకు రా మూడ్ స్పాయిల్ చేసావు? చెత్తనా కొడక, వేస్ట్ గడివరా నువ్వు. తనే కదా ఫస్ట్ మూవ్ తీసుకుంది, నీకేంటి వచ్చిన ప్రాబ్లం? నాకు చాలా టైర్డ్గా ఉంది, సో ఐ వాంట్ టు స్లీప్. ఓకే, బట్ 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 హలో, చెత్తనా కొడక చెత్తనా కొడక. ఛీ, ఎందుకు అలా అన్నాడు? మా అబ్బాయిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే 6 వెళ్ళాల్సిన బాల్ని డిఫెండ్ చేస్తాం. రోషన్, హ్మ్? నాకు పాలంటే ఎలర్జీనే. నీకు తెలుసా, మిల్క్ ఏం అంత మంచిది కాదు. నేనైతే 6th క్లాస్ తర్వాత నుంచే పాలు తాగడం మానేసా. నేనైతే 10th తర్వాత నుంచి మానేసా. ఐ థింక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. 100%. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు అర్థం చేసుకుందామంటే ఎందుకు ఫీల్ అయ్యావు? నేనా? నువ్వే. నిజం చెప్పనా, నీలా ఫస్ట్ అర్థం చేసుకుని తర్వాత ఏదైనా చేద్దాం అని అబ్బాయిలు రావాలని బయట ఎంతమంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారో తెలుసా? బట్ నేను వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు? నువ్వు ఎలాగో దొరికావు కదా.